The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Luke's Gospel, chapter 17, verse 32. లూకాసు సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. Remember Lot's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. For the last 7 weeks we are meditating on Lot's wife, and this is the 8th week. గత 7 వారాలుగా లోతు భార్యను గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాము. ఇది 8వ వారం. And we have seen already what are the reasons to meditate her life. ఆమె జీవితాన్ని ఎందుకు ధ్యానం చేయాలి అనేటువంటి కారణాలు మనం ఇదివరకే చూసాం. Nearly 7 reasons we have seen. I am not repeating. దాదాపుగా 7 కారణాలు మనం చూసాము. వాటిని మరలా నేను చెప్పను. And also 3 things we wanted to meditate from her life. అంతేకాదు ఆమె జీవితంలో నుండి 3 సంగతులు మనం ధ్యానం చేయాలని కోరాం. Number 1, her privileges. మొట్టమొదటిది ఆమె కలిగిన ఆధిక్యతలు. And secondly, her problems. రెండవది ఆమె సమస్యలు. And the third one is her punishment. మూడవది ఆమె పొందిన శిక్ష. Yes. And we have seen in those privileges, ఆమె కలిగినటువంటి ఆధిక్యతలలో మనం చూసాం. we have seen she is from a very, very godly background. మనం చూసాము ఆమె అత్యంత భక్తి కలిగినటువంటి కుటుంబానికి వెనుక చరిత్రకు చెందినటువంటిదని. During the days of Abraham and even Lot, very lesser population was there, yet among those people 1 or 2 godly families are there, and she belongs to that godly family. ఈ అబ్రహాము లోతు వారు జీవించిన కాలంలో జనాభా చాలా తక్కువ. అయితే వారిలో అనేకులు మరి అవిశ్వాసులుగా ఉన్న సమయంలో చాలా తక్కువ మరి దైవభక్తి కలిగినటువంటి వారు ఉన్నారు. వారి చెందినటువంటి కుటుంబంలో ఈమె ఉండింది. Because of Nimrod, people turned to be idol worshippers. ఎంచేతంటే ఆ దినాల్లో నిమ్రోదును బట్టి ప్రజలు విగ్రహారాధన వైపుగా వారు తిరిగారు. And only few families, the family of Noah and family of Shem, individual families, and we can say the family of Abraham, they are godly. అందులో కేవలం కొన్ని కుటుంబములు మాత్రమే, నోవహు కుటుంబము, షేము కుటుంబము, వ్యక్తిగతంగా అబ్రహాము కుటుంబం మాత్రమే దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వారు. And when so many people are away from God, only handful of people are following the Lord. To be a part of such family is truly, truly a priceless privilege. కనుక చాలా తక్కువ మంది ఆ దినాల్లో దేవుని ఎరిగినటువంటి వారు, చాలా మంది అవిశ్వాసుల మధ్యలో అట్లాంటి కుటుంబానికి చెందటం అనేది నిజంగా చాలా అమూల్యమైనటువంటి ఆమె యొక్క ఆధిక్యత. Yeah, you cannot purchase with money. దాన్ని మనము ధనం పెట్టి కొనలేము. Because in which family you are to be born, it is not in our hands. ఎందుకంటే ఏ కుటుంబంలో జన్మించాలా అనేటువంటిది మన చేతిలో లేదు. And secondly, the second privilege was she was having a very godly husband. Lot was righteous. రెండవదిగా ఆమె కలిగినటువంటి ఆధిక్యత మనం చూసాం. ఆమె దైవభక్తి కలిగినటువంటి నీతిమంతుడైనటువంటి భర్తను కలిగి ఉంది, లోతును. And thirdly, her experiences, because she was with godly people. Whatever God is doing in their lives, with her own eyes she is seeing. It is a great experience. మూడవదిగా ఆత్మీయమైనటువంటి అనుభవాలు ఆమె కళ్ళతో ఆమె చూస్తూ వచ్చింది. ఆ భక్తి కలిగినటువంటి వారు ఏమైతే చేస్తున్నారో, వారి జీవితాల్లో దేవుడికి చేస్తున్నాడో వాటన్నిటిని ఆమె కళ్ళతో చూస్తూ వచ్చింది. And by seeing the life of Lot's wife, లోతు భార్యని చూడటం ద్వారా, జీవితాన్ని చూడటం ద్వారా, and we are understanding that though you are having these wonderful privileges, unless the Holy Spirit using the word of God won't work in your heart, you cannot be saved. చూడండి, మనం ఏం చూసామంటే ఇలాంటి ఆధిక్యతలన్నీ మనం కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని పరిశుద్ధాత్ముడు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మనలో పనిచేస్తేనే తప్ప ఇవన్నీ కూడా నిరుపయోగమైనటువంటివి అని మనం చూసాం. Privileges are very good, but they cannot make us God's children. చూడండి, ఆధిక్యతలు అనేవి వాటి విషయంలో చూసినట్లయితే మంచివి అయినప్పటికీ కూడా వాటంతలవే మనని దేవుని పిల్లలుగా మనం చేయలేవు. When the Holy Spirit is speaking to you, you must yield to the voice of the Holy Spirit, and the Holy Spirit uses the word of God, and ultimately you will be born again. దేవుని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మను లోబడాలా. చివరికి దేవుని పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని తీసుకొని పనిచేసినప్పుడు నీ లోపల కార్యం జరిగిన తిరిగి జన్మిస్తావు. And based on her privileges, we had some introspection also during our studies. ఆమె కలిగినటువంటి ఆధిక్యతలను మనం ఆధారం చేసుకొని మన జీవితాన్ని పునర్విమర్శ చేసుకున్నాం మన పఠనాల్లో. And secondly, we have seen her problems. రెండవదిగా ఆమె కలిగినటువంటి సమస్యలు ఏంటి అని మనం చూసాం. We have seen that the whole life of Lot's wife can be summarized in 3 words: she looked
back. లోతు భార్య జీవితాన్ని అంతటిని కూడా మనం క్రోడీకరించి 2-3 మాటల్లో చెప్పాలంటే ఆమె వెనుకకు తిరిగి చూసాను అని 3 మాటల్లో చెప్పొచ్చు. What are her problems? ఆమె కలిగిన సమస్యలు ఏంటి? And we have seen that though she came out of Sodom, though she was in the right path, going away from Sodom, her delight was in Sodom. చూడండి, ఆమె సొదొమను విడిచిపెట్టి బయటికి వెళ్ళినప్పటికీ కూడా సొదొమ నుంచి దూరంగా వెళ్తున్న ఆమె సంతోషము ఆనందం అంతా సొదొమలోనే ఉంది. Everybody may be thinking we are under the judgment of God, the fire and brimstone, we are burning. But see that family, they are going in the right road. In everybody's sight, she was on the right road, right track, but her heart was attached. Her delight was there in Sodom. చూడండి, ఆ ప్రజలందరూ కూడా చూడండి, మేమైతే ఈ అగ్నిగంధకాల్లో మేము కాలిపోతూ ఉంటున్నాం, దేవుని తీర్పు మా మీద పడింది, కానీ ఈ కుటుంబాన్ని చూడండి, వాళ్ళు సరైనటువంటి మార్గంలో వెళ్తున్నారు, సరైనటువంటి దైవ పదంలో వారు వెళ్తున్నారని వారు అనుకోవచ్చు. కానీ ఆమె హృదయాంతరంగ లోతుల్లో సొదొమ విషయంలోనే ఆమెకు సంతోషం And ఉండేది. we have seen the love of Sodom is nothing but worldliness. మనం చూసాము సొదొమని ప్రేమించడం అనేది మరొకటి ఏం కాదు కానీ లౌకికత్వం అని. And we have also seen, I think in Psalm 91:6, it is like a pestilence in the darkness. మనము చూసాం అది ఎలాంటిదంటే కీర్తన 91:6 ప్రకారంగా చీకటిలో సంచరించు తెగలు లాంటిదని. It cannot be seen outside అంటే వెలుపల కనబడదు, because it is walking in the darkness. ఎంచేతంటే ఆ చీకట్లో నడుస్తూ If it is seen సంచరిస్తుంది. in the light, everybody can see it. వెలుగులో అది కనబడితే అందరూ దాన్ని But చూడగలుగుతారు. this is a pestilence that is walking in darkness. Unless we are careful, we cannot see it. అయితే ఇది చీకట్లో సంచరించు తెగులు గనక మనము జాగ్రత్తగా లేనట్లయితే చాలా ప్రమాదాన్ని ఎదుర్కొంటాం. Sometimes casually we will be browsing the net. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఏదో మామూలుగా ఇంటర్నెట్ని బ్రౌజ్ చేస్తూ చూస్తుంటాం. But after 1 hour, you will be seeing the things which you are not supposed to see. చివరికి 1 గంట గడిచిపోయిన తర్వాత ఏ సంగతులను చూడకూడదో అట్లాంటి సంగతులను చూస్తూ You ఉంటాం. never opened the net to see all those things. నువ్వు నెట్ ఓపెన్ చేసినప్పుడు తెచ్చినప్పుడు ఈ సంగతులు చూడాలనే But ఉద్దేశంతో you నువ్వు are తెరవలేదు. not careful. It is something like very stealthily that has come before you on the screen, and you are not moving away from that screen. అయితే నువ్వు జాగ్రత్తగా లేనట్లయితే నీ యొక్క స్క్రీన్ మీదకి అకస్మాత్తుగా మోసయుక్తంగా వచ్చేటువంటి కొన్ని సంగతులు నిన్ను దానిలో వైపు లాక్కొని వెళ్తాయి, ఇంకా దాంట్లో నుంచి బయటికి రాకుండా Today, how అయిపోతావు. many things for the educated people they have come into this world? ఈ దినాల్లో చూసినట్లయితే ఈ యొక్క చూడండి చదువుకున్నటువంటి ఈ యొక్క లోకంలో ఎన్ని ఆకర్షణలు వరకు వచ్చేసాయి. It can be YouTube, it can be Facebook, it can be WhatsApp, maybe Instagram, or what is the TikTok. And also nowadays the young girls are after PUBG, isn't it? కాబట్టి చూడండి, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ అని, టిక్ టాక్ అని ఈ దినాల్లో యవనస్తురాలు పబ్జి దాని వెంట పడుతూ ఉన్నారు. We old people are still after bajji, but you are after PUBG. ముసలాళ్ళు ఇంకా బజ్జీ వెంట పడుతూ ఉంటే మీరేమో పబ్జి. See, how many people, what I want to tell is, how stealthily the worldliness is creeping into the lives of God's people. I am not bothered about the worldly people. చూడండి, నేను ఏం చెప్పకూరుతా ఉన్నానంటే లోకస్తుల గురించి నేను పట్టించుకోవట్లేదు, కానీ దేవుని ప్రజలలోనికి ఈ లౌకికత్వం అనేది ఎంత తెలియకుండా మోసపూరితంగా లోపలికి ప్రవేశిస్తూ ఉంది. You and I must be very careful about the worldliness. అంచేత ఆ లౌకికత్వం విషయము నీవు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. It may not be looking so dangerous, so harmful, but it is a pestilence that is walking in darkness. అదంత ప్రమాదకరంగా కీడుకరంగా కనబడకపోవచ్చు, కానీ అది చీకట్లో సంచరించేటువంటి తెగులు లాంటిది. So the problem with the life of Lot's wife is her delight was in Sodom. లోతు భార్య జీవితంలో సమస్య ఏంటంటే ఆమె సొదొమ విషయంలోనే ఆమెకు ఆనందం Let ఉండింది. it be Sodom, let it be Egypt, they speaks of the world. సొదొమ కావచ్చు, ఐగుప్తు కావచ్చు, లోకానికి గుర్తుగా ఉన్నాయి. Secondly, రెండోది, her problem is though she was on the right path, she was very disobedient. ఆమె సరైనటువంటి చూడండి మార్గంలో వెళ్తున్నా కూడా చాలా అవిధేయురాలుగా తాను ఉండింది. Very clearly the messengers from heaven informed, don't look back in Genesis 19:17. So clear, there is nothing in that which we cannot understand. చూడండి, ఎంతో స్పష్టంగా ఆదికాండం 19:17 పరలోకపు దూతలు వారు చెప్తారు వెనుకకు తిరిగి చూడకూడదు అని. ఆ చెప్పిన మాటల్లో అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది అనడానికి ఏం లేదు, చాలా స్పష్టంగా చెప్పారు. Is there any mystery in those words? వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో ఏదైనా పెద్ద మర్మం ఉందా? Those words are not like the seals in Revelation
not like the trumpets in Revelation, not like the plagues in Revelation, which we cannot understand. చూడండి వాళ్ళు చెప్పినటువంటి ఆ మాటలు ఏదో ప్రకటన గ్రంథంలో ఉండేటువంటి ఆ యొక్క పాత్రలు కానీ లేక ఆ బూరలు కానీ ఆ తెగుళ్ళు కానీ అలాంటి మర్మాలేం కాదు ఇవి. Anybody, even child can understand. చూడండి ఎవరైనా కూడా చిన్న బిడ్డలు కూడా అర్థం చేసుకోగలుగుతారు. Don't turn back. వెనుకకు తిరిగి చూడకూడదు. Simple command the messengers of God has given. సరళమైనటువంటి ఆజ్ఞని దేవుని దూతలు ఇచ్చారు. But she turned back. అయితే ఆమె వెనుకకు తిరిగి చూసింది. What does it mean? దాని అర్థం ఏంటి? It is the gross disobedience of the word of God. అంటే దేవుని వాక్యానికి ఆమె నేరుగా అవిధేయత చూపిస్తాం. Her delight was in Sodom and she disobeyed. ఆమె సొదొమను బట్టి ఆనందించింది, తర్వాత ఆమె అవిధేయత చూపించింది. And the third problem we have seen in her life was disbelief. మూడవది సమస్య ఆమె జీవితంలో మనం చూసాం ఏంటంటే అపనమ్మకం కలిగి ఉండింది. Though God was telling she is not taking it seriously means she is not believing the word of God. She thought God is bluffing. చూడండి, ఆమె దేవుడు చెప్పినా కూడా ఆ ప్రకారంగా ఆమె దాన్ని తీవ్రంగా తీసుకోవట్లేదంటే ఆమె దేవుని మాట నమ్మట్లేదు, దేవుడు చెప్పింది నిజం కాదు అన్నట్లుగా తను అనుకుంటుంది. When God is telling you seriously don't do that and you are still doing that means you are not having any faith in the word of God. దేవుడు నీతో ఏదైనా చెప్పి చేయకూడదు అని చెప్పినప్పుడు నువ్వు మరలా అదే చేస్తున్నావంటే దేవుడు చెప్పినటువంటి దాని మీద నీకు నమ్మకం లేదు అని అర్థం. And fourthly, the problem in her life we have already seen deception. She thought of deceiving the people, she thought of deceiving God, but she deceived herself. నాలుగవదిగా ఆమె జీవితంలోని సమస్య మనం చూసాం ఏంటంటే ఆమె ఇతరులను మోసం చేస్తాం అనుకునింది, దేవుని మోసపరుచుతాం అనుకుంది, కానీ చివరికి తానే మోసపోయినట్లుగా మనం చూసాం. Keeping her problems in view, we have examined our own lives and we have meditated on 5 kinds of people last week. ఆమె కలిగినటువంటి ఆ సమస్యలను ఆధారం చేసుకొని మన సొంత జీవితాలను విమర్శించుకోవడానికి కొరకై 5 రకములైనటువంటి ప్రజలను గురించి మనం గత వారం చూసాం. We talked about the children and young people. మనము చిన్న బిడ్డల గురించి, యవనస్తుల గురించి చూసాం. Oh, when you are children in the VBS and you are by hearting so many chapters, so many memory verses, and your relatives by seeing you they are so wondered. Today what is your state? నువ్వు చిన్న బిడ్డగా ఉంటున్నప్పుడు ఆ సండే స్కూల్లో దేవుని వాక్యాలు కంటత చెప్పటము, దేవుని పాటలు పాడడం చూసినప్పుడు నీ బంధువులు సైతం చూసి చాలా ఆత్మీయంగా ఉంది అమ్మాయి అబ్బాయి అనుకున్నారు, కానీ ఇది నీ యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంది. And we thought about the married people also. తర్వాత వివాహమైనటువంటి వారి గురించి కూడా మనం ధ్యానం చేసాం. And we thought about the young women also. తర్వాత యవనస్తురాళ్ళ గురించి చూసాం. And also we thought about the responsible brothers in the assembly. తర్వాత సంఘంలో ఉన్నటువంటి బాధ్యులైనటువంటి వారి గురించి చూసాం. By seeing you, people thought that you are the heir of the apostles. Today what has happened? నిన్ను చూసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారంటే అపోస్తలుల తర్వాత వీళ్ళే వారసులు అనుకున్నారు, కానీ నేడు నీ పరిస్థితి ఎలాగుంది? Your dedication was so good in those days. ఆ దినాల్లో దేవుని పట్ల నీకున్నటువంటి ప్రతిష్టత ఎంతో బాగుండింది. Today what has happened? అయితే ఈ దినాన ఏం జరిగింది? Problems will be there always. నీ జీవితంలో సమస్యలు అనేవి ఎల్లప్పుడూ ఉంటాయి. Till we die, problems will be there. చూడండి, చనిపోయేంత వరకు సమస్యలు ఉంటూనే ఉంటాయి. Because Satan is there. ఎందుకంటే సాతానుడు ఉన్నాడు. Satan will be working very swiftly. సాతానుడు త్వరితగతిన పని చేస్తూ ఉంటాడు. If you are a true child of God, your eyes should not be on the problems. Your eyes must be on the one who is above the problems. నువ్వు నిజమైనటువంటి దేవుని బిడ్డవై అంటే నీ యొక్క కళ్ళు ఆ సమస్యల మీద ఉండకూడదు, కానీ సమస్యలకు పైగా దేవుని యందు నువ్వు ఉంచాలి. What is the difference between those 10 spies and those 2 spies, that is Joshua and Caleb? చూడండి, ఆ యొక్క 10 మంది వేగుల వారికి మిగతా 2 అంటే యెహోషువ కాలేబులకు మధ్యలో ఉన్న తేడా ఏంటి? All have seen the same people. అందరూ కూడా ఆ వ్యక్తుల్ని అదే వ్యక్తులు చూశారు. All have seen the same giants and same fruits. అందరూ కూడా అదే ఉన్నత దేవుని చూశారు, అవే ఫలాలను చూశారు. All have seen the same land which is so fertile. అందరూ కూడా సారవంతమైనటువంటి అదే భూమిని చూశారు. All have seen the same hills and mountains and valleys. అందరూ కూడా అవే కొండలు, అదే లోయలు, అవే పర్వతాలు చూశారు. But their report is differing. 2 different reports they submitted. అయితే వారు ఇచ్చినటువంటి సమాచారం మనం చూసినట్లయితే వేరువేరుగా ఉంది. 2 వేరువేరు రకములైన సమాచారాలు తెచ్చారు. The 10 people saw the problems. 10 మంది వేగుల వారు సమస్యలు చూశారు. Joshua and Caleb are not telling that there are now no problems there. యెహోషువ కాలేబులు అక్కడ సమస్యలు ఏం లేవు అని వాళ్ళు చెప్పట్లేదు. They are there, still we can have victory over them, they are telling. వారు ఏం చెప్పారంటే, వారు ఉన్నారు అయినా కూడా మనం వారిపై జయం పొందగలము. 10 people saw the problems,
Two people saw the one who is above the problem. చూడండి 10 మంది సమస్యలను చూశారు, ఇద్దరు మాత్రం సమస్యలకు పైగా ఉన్నటువంటి ఆ దేవుని చూశారు. That's why Caleb is telling, if the Lord be with us, if the Lord be with us, because his eyes are on the Lord. అందుచేత కాలేబు తన యొక్క కళ్ళు దేవునిపై తానున్న కారణం చేత యెహోవా మనకు తోడై ఉండిన యెడల, యెహోవా మనకు తోడై ఉండిన యెడల మనం జయిస్తామంట. Time and again, I think 5 times or 6 times the word is written, Caleb wholly followed the Lord. Moses said, Joshua said, Caleb said, people said, even the Lord said. చూడండి 5 పర్యాయాలు అనుకుంటాను ఈ మాట బైబిల్లో రాయబడింది. కాలేబు నిండు మనసుతో యెహోవాను వెంబడించినటువంటి మాట మోషే అంటాడు, యెహోషువ అంటాడు, కాలేబు తన నోటితో అంటాడు, దేవుని ప్రజలు అంటారు, అంతేకాదు దేవుడు సైతము అవే మాటలు పలుకుతాడు. When we see the heart of Caleb, it is full of God, wholly to the Lord. Another 10, wholly to the people, wholly to the problem. కాలేబు మనసు మనం చూసినట్లయితే నిండు హృదయమంతా దేవుని చేత నింపబడ్డది, కానీ మిగతా 10 మంది వేగులు వారు చూసినట్లయితే పూర్తిగా ఆ ప్రజలు, ఆ లోకము, ఆ సంగతుల చేత నింపబడి భయముతో వారు ఉన్నారు. This is the simple difference between ordinary Christian and a victorious Christian. చూడండి ఇది ఒక సాధారణమైనటువంటి ఒక క్రైస్తవుడికి, జయశాలిగా జీవిస్తున్నటువంటి ఒక క్రైస్తవుడికి మధ్యలో తేడా. Every Christian will have problems. Your problem may be different, my problem may be different, but everybody will have problems. There is no Christian without a problem. చూడండి ప్రతి క్రైస్తవుడు కూడా సమస్యలు ఉంటాయి. నీ సమస్య వేరు కావచ్చు, నా సమస్య వేరు కావచ్చు, కానీ ఏ ఒక్కరికి సమస్యల విషయంలో మినహాయింపు లేదు. My problem may be health problem, his problem may be financial problem, another problem may be neighbor's problem, another their own children are their problem. చూడండి నా యొక్క సమస్య ఆరోగ్య సమస్య కావచ్చు, తన సమస్య ఆర్థికమైన సమస్య కావచ్చు, మరొకరి పొరుగు వారితో సమస్య ఎదుర్కొంటుండొచ్చు, ఇంకొకరు సొంత పిల్లలతోనే వాళ్ళ సమస్య ఎదుర్కొంటారు. Every child of God, if you are born again, you suffer persecution. Paul clearly writes to Timothy. ప్రతి తిరిగి జన్మించినటువంటి దేవుని బిడ్డ పౌలు ఎంత స్పష్టంగా వారి గురించి రాస్తాడు, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా వారు హింస పొందుతారు అంటే. When every child of God is facing problems, why? Some are failing, some are victorious. దేవుని పిల్లల్లో ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఎందుకు కొందరు పతనమైపోతున్నారు, ఎందుకు కొందరు విజయశాలుగా అవుతున్నారు? That depends on their mindset. ఇదంతా కూడా వారి యొక్క దృక్పథం ఎలా ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. Yes, their perspective. చూడండి వారి యొక్క దేన్ని చూస్తున్నారనే చూపును బట్టి ఉంటుంది. The people who are falling, who are failing, they are looking at the problems like those 10 spies, and those Christians who are victorious, they are looking at the one who is above the problems. That is the only difference. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక తేడా ఏంటంటే పడిపోతున్నటువంటి వారు, పతనమైపోతున్నటువంటి వారు ఆ 10 మంది వేగుల వారి వలె సమస్యలను చూస్తూ ఉన్నారు, మిగతా వారు జయిస్తున్నటువంటి వారు ఇద్దరు వలె వారు ఆ సమస్యలకు పైగా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి వారు చూస్తూ ఉంటారు. So we talked about the responsible brothers and also we talked about the God's servants last week. గతవారం మనము బాధ్యులైనటువంటి సహోదరుల గురించి చూసాం, దైవ సేవకుల గురించి కూడా ధ్యానం చేశాం. Some of the people may be thinking, why you are sharing all these things? మీరు కొందరు అనుకోవచ్చు ఈ సంగతులన్నీ మరలా ఎందుకు చెప్తున్నారని. I truly say it is sad to say these things, but it is much more sad to see those things. చూడండి ఈ సంగతుల్లో నేను చెప్పేది ఏంటంటే ఇది చెప్పడానికి చాలా బాధాకరంగా ఉన్నాయి, కానీ అవి చూడటం అనేది ఇంకా చాలా బాధ కలిగిస్తుంది. Yes, when we are seeing them before our own eyes, we can't be silent. It is our duty to exhort. It is our own duty to examine our own lives also. ఈ సంగతులన్నీ మన సొంత కళ్ళ చూస్తుంటున్నప్పుడు మన బాధ్యత హెచ్చరించటము, మనల్ని మనం సరి చేసుకోవటం, పరీక్షించుకోవటం. Today, professing Christians, those people who are telling that we are Christians, they are blinding their consciences by compromising arguments. చూడండి ఈ దినాల్లో ఎవరైతే క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారో అలాంటి వారు వారి యొక్క మనస్సాక్షులకు గుడ్డితనాన్ని కలగజేసుకుంటున్నారు. ఏ విధానములో అంటే ఆయా వివాదాల చేత, ఆయా కారణాలు చెప్పడం చేత. Somebody, a Christian, giving some bribe in the office to get a job or to get something. చూడండి క్రైస్తవుడు ఆఫీసులో ఆ ఉద్యోగం పొందడానికో దేని కొరకు తాను మరి లంచం ఇస్తాడు. And suppose if you ask why you have done like this, brother, we are all praying. Okay, if the promotion is not there, can't you live? కాబట్టి ఎవరైనా ప్రార్థన చేస్తున్నాం కదా, మరి ఎందుకని అలాగ ఇచ్చారు, మరి మీకు పదోన్నతి రాకపోతే మీరు బ్రతకలేరా అని అడిగారు అనుకోండి. And what that brother will say? అప్పుడు ఆ సోదరుడు ఏం చెప్తాడు? Oh brother, తప్పలేదు brother. బ్రదర్ తప్పలేదండి. It is not తప్పలేదు. You have taken the decision to give. Remember that. చూడండి అది తప్పలేదు జరిగిపోయిందని కాదు, నువ్వు అలా ఇవ్వాలని తీర్మానం చేసావు. And some people will say, brother, we are in the world, we cannot but.
కొందరు ఏం చెప్తారంటే బ్రదర్ లోకంలో ఉన్నాం కాబట్టి చేయక తప్పదండి అంటారు. They are blinding their consciences by this compromising arguments. Remember. కాబట్టి ఈ సంగతి జ్ఞాపకం ఉంచుకోండి, వారు ఈ రీతిగా రాజీ పడేటువంటి వాదాలు చెప్తూ ఈ కారణాలు చెప్తూ వారి యొక్క మనస్సాక్షుల గుడ్డితనం కలిగేస్తుంది. If those apostles and people like Apostle Paul, if they were compromising, they would not have faced so many difficulties. చూడండి, అపోస్తులైనటువంటి పౌలు లాంటి వారు ఈ రీతిగా వారు కానీ రాజీ పడి ఉంటే అలాంటి కష్టాలను వారు ఎదుర్కొనేవారు కాదు. Today preachers are defending their worldliness. ఈ దినాల్లో మరి బోధకులు వారి లౌకికత్వాన్ని వారు సమర్థించుకుంటున్నారు. Some of the people leaving the oracles of God, foundational principles of God, they are giving so many kinds of attractive messages. If we ask why you are giving like that, if we won't give like that, people won't come, brother. కొందరు అయితే బోధకులు వారు దేవుని యొక్క మరి చూసినట్లయితే మూలోపదేశములను దైవోక్తులను చెప్పే విషయాన్ని విడిచిపెట్టేసి ఆకర్షణీయమైనటువంటి ఆయా మరి వర్తమానాలు చెప్తున్నప్పుడు ఎందుకు బ్రదర్ ఇవన్నీ చెప్తున్నారంటే అట్లా చెప్పకపోతే ప్రజలు రారు బ్రదర్ అంటారు. Today, as you know, how the prosperity gospel and the charismatism is rampant everywhere. This is a mark of the Laodicean church age. చూడండి, ఈ దినాల్లో మనం ఎక్కడ చూసినప్పుడు కూడా మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే మీరు వర్ధిల్తారు, మీకు డబ్బులు వస్తాయని చెప్పేటువంటి సువార్త, అంతేకాదు ఈ పెంతెకోస్తు సంబంధమైనటువంటి ఈ బోధలన్నీ కూడా ఉద్రేకపరమైనటువంటి క్రైస్తవ్యం అంతా కూడా ఎంతో ఎక్కడో చూస్తూ ఉంటాం. అంతా కూడా లవోదికీయ సంఘానికి సంబంధించినటువంటి గుణం అది. For 1 hour singing, dancing, and if you see the music, there is no difference between the worldly music and their music. ఒక గంట సేపు వారి యొక్క సంగీతము, వారి నాట్యాలు అవన్నీ చూస్తున్నప్పుడు లోకంలో చూసేటువంటి వాటికి వారి సంగీతానికి తేడా ఉండదు. After having all these programs, ఈ కార్యక్రమాలన్నీ కలిగి ఉండి కూడా the message will be 10 to 15 minutes. అవన్నీ కలిగిన తర్వాత చివరికి దేవుని వాక్యం 10-15 నిమిషాలు. Why it is like this? ఎందుకు ఇలాగా అడుగుతారు? Do you know what they will say? వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? Gospel must be short and sweet. How can the short can be sweet? కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే సువార్త అంటే చాలా స్వల్ప సమయంలో చాలా మధురంగా ఉండాలంటారు. ఎలా ఉంటుంది అట్లా? Somehow, how is it possible? అది ఎట్లా సాధ్యమవుతుంది? Some people will say, brother, it is cheap and best. How can the cheap be best? Tell me. కాబట్టి కొందరు ఏమంటారంటే ఇది చాలా చౌకబారదండి, చాలా శ్రేష్టమైనది అంటారు. 3 days, 4 days it is the best thing, and from the 4th day it is the worst thing. కాబట్టి 3-4 దినాలు తక్కువ ధర మీరు కొన్నట్లయితే బాగా శ్రేష్టమైనదిగా ఉంటుంది. 5 రోజుల తర్వాత అది వ్యర్థం, పాడైపోతుంది. Worldliness have entered into Christian churches. Worldliness have entered into the believers' lives. కనుక ఈ లౌకికత్వం అనేది క్రైస్తవ సంఘాల్లోనికి ప్రవేశించింది, దేవుని ప్రజల విశ్వాసుల జీవితాల్లో ప్రవేశించేసింది. When you are born again, నీవు తిరిగి జన్మించినప్పుడు God has filled you the earthen vessel with the treasures of heavenly glory. చూడండి, దేవుడు నిన్ను ఈ మంటి పాత్రలో తన యొక్క మహిమైశ్వర్యాన్ని, పరసంబంధమైన ఐశ్వర్యాన్ని నింపాడు. Is it not true? అది వాస్తవం కదా? Yes, that is what the word of God says. అదే దేవుని వాక్యం చెప్తుంది. The Lord has filled us earthen vessels with the treasures of glory or heavenly things. కాబట్టి దేవుడు ఈ మంటి పాత్రల్లో మహిమైశ్వర్యాన్ని, పరసంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని నింపాడు. You are like a gallant ship that is full of cargo to distribute to the whole people. కాబట్టి నువ్వు ఏ రీతిగా ఉన్నావంటే ప్రజలందరికీ కూడా సంగతులు అన్నిటినీ కూడా సరఫరా చేసేదాని కొరకై సామాగ్రితో నింపబడినటువంటి పెద్ద ఓడలాగా ఉన్నావు. But now what has happened? అయితే ఈ దినాన ఏం జరిగింది? A small hole called worldliness have entered this gallant ship. Instead of satisfying the people, it is sinking in the water. అయితే ఈ చిన్న ఓడకి పెద్ద ఓడకి చిన్న రంధ్రం పడడం ద్వారా ఆ నీరు లోపలికి ప్రవేశించి ప్రజలకి సరఫరా చేసే దాని బదులు లౌకికత్వం లోపలికి వచ్చేస్తుంది. With all its freight, instead of satisfying the people, it is sinking, it is going down. చూడండి, అది మరి చూసినట్లయితే ఎంతలో దానికి మరి సంగతులు దాని లోపల ఉన్నా కూడా అది చూడండి మరి లోపలికి మునిగిపోతా ఉంది ప్రజలను సంతోషపరిచే దాని బదులుగా. Brothers and sisters, కనుక సోదరులారా, with the type of exhortation and the word of God given in Hebron and other places, affiliated assemblies, I tell you, take it as a challenge. You and I are not individuals. You and I, each one must be an organization. చూడండి, దేవుని ఇక హెబ్రోన్లో కావచ్చు, హెబ్రోన్గా అనుసంధానంగా ఉన్నటువంటి సమాజాల్లో
ఎంత వాక్యం ఇవ్వబడుతుంది, ఎలాంటి వాక్యం ఇవ్వబడుతుందో చూసినప్పుడు నీవు నేను ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సమాజం లాగా ఉండేటువంటి శక్తి కలిగిన వారు Each కావాలి. one can do so many things. అంటే ప్రతి ఒక్కరు కూడా గొప్ప కార్యాలు చేయగలరు. As I am speaking here, నేను ఇక్కడ వాక్యం చెప్తుంటా, I can speak here. నేను ఇక్కడ వాక్యం చెప్పొచ్చు. My recorded message can be over the YouTube in some other channel. నేను రికార్డ్ చేయబడినటువంటి వర్తమానం వేరొక ఛానల్లో యూట్యూబ్ ద్వారా వెళ్తుంది. And another recorded message can go in a TV channel. మరొక రికార్డ్ చేసినటువంటి ఆ యొక్క వర్తమానం టీవీ ఛానల్లో వెళ్ళొచ్చు. Another track what I have written, it can be distributed in so many places. తర్వాత నేను రాసినటువంటి కరపత్రిక ఇంకా చాలా స్థలాల్లో అది A పంచిపెట్టబడవచ్చు. single person, just only one person, at a time, in so many ways, he can give the message. That is an organization. కాబట్టి చూడండి, ఒక వ్యక్తి అనేకమైనటువంటి స్థలాల్లో దేవుని వాక్యాన్ని పంచిపెట్టగలడు కనుక ఆ ఒక్క వ్యక్తి ఆయన చెప్పాలంటే ఒక పెద్ద వ్యవస్థ లాగుతాను. God has filled you with such heavenly treasures and you can be a blessing to the whole world. కాబట్టి దేవుడు అలాంటి మహిమైశ్వర్యము పర సంబంధమైనటువంటి ఐశ్వర్యం చేత నేను నింపాడు గనక నువ్వు లోకానికంతటి కూడా ఆశీర్వాదంగా కావచ్చు. Today see the technology. ఇది నాన్న చూడు సాంకేతిక You are పరిజ్ఞానం. standing and sharing the word of here. A person from Denmark, a person from America. After the message is over, Lord has spoken to me, brother. That message they will keep. గనక ఇది నాను ఈరోజు వాక్యం చెప్తా ఉంటుండగా తర్వాత డెన్మార్క్ లో వాక్యం చూసినటువంటి వ్యక్తి కావచ్చు, అమెరికాలో చూసినటువంటి వారు వెంటనే వర్తమానం మాట్లాడింది, దేవుడు మాతో మాట్లాడని వాళ్ళు మెసేజ్ The message which you have shared, it will be heard by other people and they may be sharing with other people. It originated from you. You can be an organization. Don't satisfy as a saved individual. Each one is like a gallant ship. Don't drown yourself. Be an organization. గనక ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్పేటువంటి ఒక వాక్యం వేరే దగ్గరికి వెళ్తుంది, ఆ వాక్యాన్ని అక్కడి నుంచి వారు వేరే వాళ్ళకి అందజేస్తూ ఉంటారు. కనుక మనలో ప్రతి ఒక్కరు కూడా చెప్పాలంటే పెద్ద సామాగ్రితో ఉన్నటువంటి పెద్ద ఓడలాగా మనం ఉండగలము. మనమందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యవస్థగా, ఒక సంస్థగా, ఒక వ్యక్తి కావచ్చు, చాలా దేవుని పని చేయొచ్చు. Person can satisfy crowds of people simultaneously at the same time. కాబట్టి ఒకే వ్యక్తి ఒకే సమయంలో చాలా గొప్ప జనసమూహాలకి దేవుని వాక్యాన్ని పంచిపెట్టి సంతృప్తిపరచగలడు. But when the worldliness enters, అయితే లౌకికత్వం ప్రవేశించినప్పుడు everything will be in the wrong way. ప్రతిదీ కూడా తప్పు దారిలో వెళ్తుంది. How many times we are saying it's all right, but everything is all wrong. ఎన్ని పర్యాయాలు అంత బానే ఉందని అంటాం కానీ అంతా కూడా విరుద్ధంగా తప్పుగా జరుగుతుంటుంది. Very sad thing. చాలా విచారకరం అది. We began as Israel and we want to end like Esau. మనం ఇశ్రాయేలు వలె ఆరంభించాం కానీ మన అంతం మాత్రము ఏశావులా ముగించాలని We కోరుకుంటున్నాం. started like David, we want to end like King Saul. మనము దావీదు వలె ఆరంభించాం కానీ మన ముగింపు సౌలులాగా ముగించాలని. We started like Peter, we want to end like Iscariot. మనం పేతురు వలె ఆరంభించాం కానీ ఇస్కరియోతు వలె We ముగించగోరుతున్నాం. began like Hannah or Ruth or Mary or Esther, but do you want to end your life like Lot's wife? గనక హన్నా వలె, ఎస్తేరు వలె, లేక రూతు, మిగతా వాళ్ళ వరకు నువ్వు ఆరంభించావు కానీ నీ జీవితాన్ని లోతు భార్య వలె ముగించగోరుతున్నావా? Beware of your half-hearted spirituality. గనక నీ యొక్క అర్ధ మనస్సుతో నువ్వు చేస్తున్నటువంటి ఆత్మీయత విషయంలో జాగ్రత్త. Beware of following Lord Jesus Christ with a secondary motive. He must be the preeminent person in your life. గనక నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేటువంటి విషయంలో రెండవ స్థాయిని ఆయనకి ఇచ్చి వెంబడించే విషయంలో జాగ్రత్త. ఆయనకి నువ్వు మొదటి స్థానాన్ని, ప్రాధాన్యతను నువ్వు ఇవ్వాలి. What is the meaning of giving secondary? I mean following with secondary motive? కాబట్టి యేసు ప్రభువుని వెంబడించేటువంటి విషయంలో ఆయనకి రెండవ స్థానం ఇస్తూ రెండవ ఉద్దేశంతో వెంబడించడం అంటే ఏంటి? You are trying to please your friends, your relatives, and somewhere some religious outlook and religious garb outside. అంటే దాని అర్థం నీ స్నేహితుల్ని కావచ్చు, నీ బంధువులు కావచ్చు సంతోషపెట్టాలనే నీ ఉద్దేశం ఉంటుంది. వెలుపల చూసినట్లయితే మత సంబంధమైన ఏదో ఆత్మీయమైనటువంటి వస్త్రధారణ వెలుపల ఉంటుంది. Follow him with full heart. అయితే అలా కాకుండా పూర్ణ హృదయంతో ఆయన వెంబడించాలి. Let your spirituality be real. నీ ఆత్మీయత నిజమైనదిగా ఉండాలి. Lord Jesus Christ said in Matthew 22:37 and 38, we all know we have to love him with our full heart, with our full mind and with our full strength. కనుక మత్తయి సువార్త 22:37-38 వచనాల్లో యేసు ప్రభువు చెప్పిన మాటలు మనం అందరం ఎరుగుదుము. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో మనం ఆయనను ప్రేమించాలని. Don't be like Lot's wife. కనుక లోతు భార్య వలె మనం She ఉండకూడదు. was participating in all the spiritual activities conducted by Abraham, by Lot, but her heart was very far. చూడండి, ఆమె లోతు కానీ లేక అబ్రహాం కానీ వారు జరిగిస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి కార్యక్రమాలు అన్నింటిలో కూడా ఆమె పాలు పొందింది కానీ ఆమె హృదయం మాత్రము ఆ సరిగా లేని She విధానంలో. also may be singing songs with them.
ఆమె కూడా వాళ్ళతో కలిసి పాటలు పాడుతూ You are ఉంటుంది. also singing songs. నువ్వు కూడా పాటలు పాడుతున్నావు, Very regular to the house of God. చాలా క్రమంగా దేవుని ఇంటికి వస్తున్నావు. But where is your heart? అయితే నీ హృదయం ఎలాగుంది? Are you giving first place or second place to Lord Jesus Christ in your life? నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారికి మొదటి స్థానాన్ని ఇస్తున్నావా, రెండవ స్థానాన్ని ఇస్తున్నావా? Lord Jesus Christ is telling, don't be like Lot's wife. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, లోతు భార్య వల్లే ఉండవద్దని. As I told you, she is not a murderer. She is not an adulterous woman. She is not, she have not committed big sins in our sight. But the worldliness became a big sin in the sight of God. నేను మునుపు చెప్పినట్లుగా ఆమె పెద్ద నరహంతకురాలేం కాదు, వ్యభిచారిణేం కాదు, మన దృష్టికి ఘోర పాపములు అనిపించేటువంటి ఎలాంటివి ఆమె చేయకపోయినప్పటికీ కూడా ఆమె జీవితంలో ఉన్నటువంటి ఆ లౌకికత్వం అనేది ఆమె జీవితంలో గొప్ప పాపంగా మారింది. So let us beware of the half-hearted spirituality. అందుకని అర్ధ హృదయముతో ఉండేటువంటి ఆత్మీయత విషయంలో జాగ్రత్త. Also let us beware of the hypocrisy. అంతేకాదు వేషధారణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉందాం. Outside Christianity, inside worldliness. వెలుపల క్రైస్తవత్వము, లోపల లౌకికత్వము. I am not asking you to be a monk or a nun or go to Himalaya mountains. మీరేదో మునిగానో ఋషిగానో వెళ్ళి హిమాలయ పర్వతాలకు వెళ్ళాలని చెప్పట్లేదు. You have to work for God in the state in which you and I are called. అయితే ఏ స్థితిలో మనం పిలువబడ్డామో ఆ స్థితిలోనే మనం ఉండి దేవుని సేవించాలని కోరుతా God ఉన్నాడు. has called us in different states. దేవుడు మనని వేరు వేరు స్థితిల్లో ఆయన మనని పిలిచాడు. 1 Corinthians మొదటి కొరింథీ chapter 7. 7వ అధ్యాయం. 1 Corinthians chapter 7 కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము and verse 20. 20వ వచనం. Let every man abide in the same calling wherein he was called. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. You must know what is your calling. కనుక నీ పిలుపు లేక నీ స్థితి ఏంటనేది నువ్వు ఎరగాల. And you must abide in that calling. ఆ పిలుపులోనే నువ్వు నిలిచి ఉండాలి. And another beautiful word Paul writes in verse 24. 24వ వచనంలో మరో చక్కని మాట పౌలు రాస్తాడు. Here also he is using the word abide again. అక్కడ కూడా నిలిచి ఉండాలనే మాట రాస్తాడు. In verse 20, abide in the calling. 20వ వచనములో అయితే ఆ పిలుపులో నిలిచి And ఉండాలంటాడు. verse 24, 24లో brethren, let every man wherein he is called, therein abide with God. 24 అండి. సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. You must abide in your calling, and abiding in God you must proceed in your calling. చూడండి, అంటే నీ పిలుపులో నువ్వు నిలిచి ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఆ పిలుపులో కొనసాగాలి. Some people are having the calling but they are not abiding in God. చూడండి, కొందరు పిలుపు కలిగి ఉన్నారు కానీ దేవునితో సహవాసంలో లేరు. Some people they are not having that particular calling. Their calling may be different, but outside they will be very hypocritical. కొందరు ప్రత్యేకమైనటువంటి ఆ పిలుపు వారికి లేకపోయినా కూడా వెలుపలికి మాత్రం అది ఉన్నట్లుగా వేషధారణతో నటిస్తారు. So don't try to live by giving a little place to Lord Jesus Christ and then the remaining place to the world in your life. కనుక నీ జీవితంలో యేసు ప్రభువారికి స్వల్పమైనటువంటి స్థానాన్ని ఇచ్చి మిగతా మొత్తం స్థానాన్ని లోకానికి ఇచ్చి నువ్వు జీవించొద్దు. If you live like that, remember, you will lose everything, because before their own eyes what all they earned was burned to ashes. అలాగే నువ్వు జీవించినట్లయితే నువ్వంతా కూడా నష్టపోతావు. ఎంచేతంటే వారు ఏదైతే సంపాదించుకున్నారో వాళ్ళ కళ్ళ ఎదుటి అన్ని కూడా అంత బూడిదిగా కాలిపోయింది. That's why for your happiness sake, అందుకని మీ సంతోషం నిమిత్తం, for your usefulness sake, you must be useful to the Lord. మీరు ప్రభువుకు ప్రయోజనకరంగా ఉండేదాని కొరకై, For the safety of your soul's sake, don't be like Lot's wife. మీ ఆత్మ క్షేమము కొరకై లోతు భార్య వలె ఉండకూడదు. And these are the problems what we see from the life of Lot's wife. లోతు భార్య జీవితంలో ఆమె ఎదుర్కొన్న సమస్య, ఆమె జీవితంలో సమస్యలు ఏంటి And these are the lessons we can learn from her problems. ఆమె సమస్యల నుండి మనం నేర్చుకునదగినటువంటి పాఠాలు ఇవి. And then when we see the punishment, తర్వాత ఆమె పొందిన శిక్ష మనం గమనించినప్పుడు, that is the God's judgment on Lot's wife. అంటే లోతు భార్యపై దేవుడు తీసుకుని వచ్చినటువంటి ఆ తీర్పు. 4 important words I want to tell 4 ప్రాముఖ్యమైన మాటలు చెప్పగోరుతున్నాను for our own exhortation. మన సొంత హెచ్చరిక కొరకు. Number 1, మొట్టమొదటి, her punishment was sudden. ఆమె చూడండి, ఆమె శిక్ష అది అకస్మాత్తుగా పడింది. Her end was all of a sudden. We all know 1926. She looked back,
she could not move forward, became the pillar of salt in the self same second. I am telling. చూడండి ఆదికాండం 19:26లో మనమందరం మెరుగుదాం. వెనుకకు తిరిగి చూస్తుంది, వెంటనే ఉప్పు స్తంభంగా మారిపోయింది. అదే క్షణంలో మరొక సమయం లేదు, ఒక Not క్షణం even లేదు. 1 minute time is given to her. చూడండి ఆమెకి కనీసం ఒక నిమిషము సమయం ఇవ్వబడలేదు. If you are living like Lot's wife, the punishment will be sudden. With the authority of the word of God, I am exhorting. కనుక దేవుని వాక్యం యొక్క అధికారంతో హెచ్చరిస్తున్నాను ఏంటంటే, నువ్వు లోతు భార్య వల్ల జీవిస్తూ ఉంటున్నట్లయితే నీపై తీర్పు అకస్మాత్తుగా పడుతుంది. Her end was sudden. చూడండి ఆమె అంతము అకస్మాత్తుగా ముగించింది. God performed a miracle to execute his judgment on this guilty woman. ఈ నేరం చేసినటువంటి ఆ స్త్రీపై దేవుడు తన యొక్క తీర్పును దారి చేసేదాని కొరకై ఒక అద్భుత కార్యాన్ని చేసి తీర్పు తీర్చాడు. Is it not a miracle? అనగా అది అక్కడ చూడండి, అది ఆశ్చర్యకార్యం A కదా. person who is walking, suddenly her flesh, her blood are totally turned into a pillar of salt. Is it not a miracle? కనుక చూడండి, మామూలుగా నడుస్తూ ఉన్నది అప్పటి వరకు కూడా ఆ స్త్రీ అకస్మాత్తుగా ఉన్న ఆమె శరీరము, ఆమె రక్తం అంతా కూడా ఉప్పు స్తంభంగా మారిపోవటం ఆశ్చర్యకార్యం కాదు. Same Almighty God who first gave her life in this world, చూడండి, ఏ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మొదటిగా ఆమెకి ఈ లోకములో ప్రాణాన్ని పోసాడో, and he took it away in the twinkling of an eye. కను రెప్పపాటున ఆ ప్రాణాన్ని తీసుకెసుకున్నాడు. Living flesh, living blood, not slowly, suddenly, in 1 second, becoming a pillar of salt. చూడండి, ఆమె ప్రాణముతో చలిస్తున్నటువంటి ఒక జీవిగా, ఆ రక్తము ప్రవహిస్తుంది, శరీరం అలాగే జీవంతో ఉంది. ఒక్క క్షణములోనే ఒక ఉప్పు స్తంభంగా తాను మారిపోయింది. Brothers and sisters who are playing with your faith, I am telling. కనుక ఎవరైతే మీ విశ్వాసముతో ఆటలాడుకుంటున్నారో సహోదరి సహోదరులారా చెప్తున్న సంగతి, You may be playing with your faith. What will happen? God says like that. Oh, I am living for the 30-40 years like that. Nothing has happened. When the judgment comes, it will be sudden. It will be swift. It will be sure. గనక నువ్వు అనుకుంటొచ్చు 30-40 సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నాను కదా, దేవుడు అలాగే చెప్తా ఉంటాడని విశ్వాస జీవితంతో నువ్వు ఆటలాడుకుంటుంటే నీపైకి వచ్చేటువంటి తీర్పు అకస్మాత్తుగా వస్తుంది, చాలా వేగంతో వస్తుంది, నిశ్చయంగా తీర్పు పడుతుంది. You may be thinking, నువ్వు అనుకుంటావచ్చు, yes, today also will be like every other day. నువ్వు అనుకుంటా ఉండొచ్చు ఈ రోజు కూడా ప్రతిదినం వలె ఈ రోజు ఉంటుందని. It will not be like అది that. అలాగుండదు. God's that long suffering is over. దేవుని దీర్ఘశాంతము ముగించబడింది. Even by sending the heavenly angels, performing a miracle, he brought them out. Yet she is looking back, means what can you understand? దేవుడు తన దేవదూతలను పంపించి అద్భుతాన్ని ఆశ్చర్యాలు జరిగించి వారిని బయటికి తీసుకొచ్చినా కూడా ఆమె వెనక తిరిగి చూస్తుందంటే ఆమెను గురించి మీరు ఏమంటారు? Is it not true in our lives also? చూడండి, మన జీవితాల్లో కూడా ఇది వాస్తవం కాదు. How many times we have gone to the edge of death? God has protected us. Today, are you following God? Are you playing with God? ఎన్నిసార్లు నీ జీవితంలో మరణ అంచుల్లో నుంచి దేవుడు నిన్ను వెలుపల తీసుకొచ్చాడు, కానీ ఇది నువ్వు దేవుని వెంబడిస్తున్నావా లేక నీ జీవితంతో ఆత్మీయతతో ఆటలాడుకుంటున్నావా? Are you playing with God? నువ్వు దేవునితో ఆడుతున్నావా? Oh, next time also God will do like that. తర్వాత సారి కూడా దేవుడు ఇలాగే చేస్తాడు. Oh, God is gracious. దేవుడు కృపగలవాడు. No, remember Lot's wife. లేదండి, అలాగ ఉండదు. కానీ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. Suppose if God is so long suffering with you, tomorrow Lot's wife will complain against God. Lord, you are unjust God. చూడండి, దేవుడు నీ పట్ల ఎల్లప్పుడూ దీర్ఘశాంతాన్ని చూపిస్తూనే ఉంటే లోతు భార్య నీపై ఫిర్యాదు చేసి దేవుని దగ్గర చెప్తుంది ఏంటంటే, దేవాను అన్యాయస్తుడు నా Why విషయంలో you have అంటది. not given me so many chances? Why you are giving to that brother, that sister so many chances? నీవు నాకు ఎందుకని ఇలాంటి అవకాశాలు నాకు ఇవ్వలేదు, అయితే ఆ సహోదరుడికి అయితే అనేకమైనటువంటి అవకాశాలు నువ్వు ఇచ్చావు. Verse 29, chapter 29 of Proverbs, well known verse. సామెతలు 29 అందరికి కూడా చాలా పరిచయమైనటువంటి వచనం. మొదటి He that being often reproved hardeneth his neck shall suddenly be destroyed and without remedy. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. Is it not true in the case of Lot's wife? లోతు భార్య విషయంలో ఇది వాస్తవం కదా? Don't you think that it is same thing may be possible in your life also? నీ జీవితంలో కూడా ఇదే వాస్తవంగా, అంటే ఇది కూడా నీ జీవితంలో సాధ్యం కావచ్చు అనుకోద్దా? How many people they are dying like that? చూడండి, ఎంతమంది ఇలాగ మరణిస్తున్నారు. Yesterday I received a news, one of my grandfather died. నిన్నటి దినాన మా తాత ఒకరు మరణించారని వార్త వచ్చింది. Some of you may be thinking, you yourself are grandfather, your grandfather is still living. మీలో కొందరు అనుకోవచ్చు, నువ్వే తాత, నీకు ఇంకా తాత బ్రతుకున్నాడా? Yes, God has blessed him
105 years of age. దేవుడు ఆ తాతగారిని ఆయన 105 సంవత్సరాలు బతికాడు. He is well fit. ఆయన ఆరోగ్యకరంగా ఉన్నాడు. Day before yesterday night only he was called to glory. He is a good believer. అయితే మొన్నటి దినాన రాత్రి ఆయన ప్రభువును పిలువబడ్డాడు, మంచి విశ్వాసి. Night he was very happy. Happily he has taken his dinner, and till 12 o'clock he was speaking with the people. 2 o'clock he has gone to the washroom. 3 o'clock he is no more. ఆయన రాత్రి చాలా బాగానే ఉన్నాడు. రాత్రి అంతా కూడా పిల్లలతో మాట్లాడుకున్నాడు. సాయంకాలం వరకు కూడా 12 గంటల వరకు కూడా భోజనం చేసి పడుకున్నాడు. 2 గంటలకి ఆయన వాష్రూమ్కి వెళ్ళాడు. తర్వాత 3 గంటలకి ఆయన లేడు. Suppose if your call comes like that, are you ready? నీ జీవితంలో కూడా అలా పిలుపు హఠాత్తుగా వస్తాయి, నువ్వు సిద్ధంగా ఉన్నావా? When we are just sleeping, suppose God calls us, or if he comes. అను నిద్రలో ఉన్నప్పుడే నీ దేవుడిని పిలిచాడో లేక ఆయనే వచ్చాడు అనుకోండి. Brothers and sisters, let us settle the things. కనుక సహోదరి సహోదరులారా, సంగతులన్నింటినీ కూడా సరి చేసుకుందాం. Though you walk in sin for years, one day judgment is sure. నువ్వు అనేక సంవత్సరాలు పాపములో జీవిస్తున్నా కూడా శిక్ష అనేది తప్పనిసరిగా పడుతుంది. Time is running out. సమయం దాటిపోతుంది. Suppose if you are 50 years of age. ఒకవేళ నీ వయసు 50 సంవత్సరాలు అవుతాయి. What does it mean? దాని అర్థం ఏంటి? You are 50 years near to your death. దాని అర్థం ఏంటంటే నీ మరణానికి 50 సంవత్సరాలు దగ్గరగా ఉన్నావు. Already 50 years time is run out. ఇప్పటికే 50 సంవత్సరాలు జీవితంలో దాటిపోయాయి. There won't be any opportunity to repent because the judgment was sudden. అక్కడ మారు మనసు పొందటానికి అవకాశం ఉండదు. ఎంచేతంటే ఆ తీర్పు అకస్మాత్తుగా హఠాత్తుగా పడుతుంది కనుక. Proverbs chapter 6. సామెతలు 6వ అధ్యాయం. Proverbs chapter 6. సామెతలు 6 and verse 15. 15వ వచనం. Therefore shall his calamity come suddenly, suddenly shall he be broken without remedy. కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలుగొట్టబడును. ఆ క్షణమందే. ఆ క్షణమందే. Suppose if it happens to you, ఒకవేళ ఇది నీకు జరిగితే, without any symptom, if the judgment falls upon us, ఏ ఆనవాలు లేకుండా నీపై దేవుని తీర్పు పడింది అనుకో. because the Lord is telling in the very first book of the Bible, Genesis chapter 6 verse 3, my spirit shall not strive with man always. ఎంచంద్ర దేవుడు మొదటి గ్రంథంలోని ఆదికాండం 6:3లో దేవుడు చెప్పాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. It is a fearful end for a soul to come like that. కనుక ఈ రీతిగా ఒక వ్యక్తి అలాంటి అంతంలోనికి రావటం అనేది చాలా భయంకరమైన భయంగొలిపేటువంటి అంతం. What type of end we desire? ఏ రకమైనటువంటి అంతాన్ని మనం కోరుతున్నాం? To die in the midst of our friends. మన స్నేహితుల మధ్యలో మరణించాలని. Oh, very quietly on the bed when the prayers are being offered for us, hearing those prayers. Suppose if you are carried away, how nice it will be. మౌనంగా నీ పడక మీద నువ్వు పడి ఉంటున్నప్పుడు, నీ స్నేహితులు నీ బంధువులందరినీ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలు వింటూ నువ్వు దేవుని యొద్దకు వెళ్ళిపోతే ఎంత భాగ్యం. Your ears will be sounding with the heavenly things, prayers of saints, and suddenly you will be entering into that glorious worship. How nice it will be. నీ యొక్క చెవులు ఆ చూడండి ఆత్మీయమైనటువంటి ప్రార్థనల చేత గింగురుమంటా ఉంటున్నప్పుడు అకస్మాత్తుగా పరలోక మహిమ ఆరాధనలోని ప్రవేశిస్తుంది. If you leave this world with the assurance of salvation, leaning on Lord Jesus Christ, how nice it will be. నీ యొక్క జీవితాన్ని రక్షణ నిశ్చయత కలిగి యేసు ప్రభు మీద ఆనుకొని నువ్వు దాన్ని ముగిస్తే ఎంత బాగుంటుంది. Remembering his promises, leaving this world, what a blessed thing it is. ఈ ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకాన్ని విడిచి వెళ్తే ఎంత ధన్యకరమైన సంగతి. Sometime back, many of you know his name also. I don't want to tell the name. ఆయన పేరు కూడా నాకు తెలుసు, మీలో చాలా మంది తెలుసు ఆయన పేరు, నేను చెప్పాను. One of our brothers. మన సహోదరులో ఒకరు. He is a well-known messenger. చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుడు. And his own children told. ఆయన సొంత పిల్లలు చెప్పారు. And he was going to many places for meetings. ఆయన చాలా స్థలాలకి కూడికల కొరకు వెళ్తా ఉంటాడు. One day in the middle of the night. ఓ దినాన మధ్యరాత్రి Around 12 o'clock or 1 o'clock like that. రాత్రి 12 గంటలు 1 గంటకి He got up from his bed. ఆ పడక నుంచి లేచాడు. He has taken a full bath. ఆయన పూర్తిగా స్నానం చేశాడు, తల స్నానం చేశాడు. And he was very much nicely prepared. చాలా చక్కగా సిద్ధపడి కూర్చున్నాడు. And he put on his coat and full dress. ఆయన తన కోటు పూర్తిగా బట్టలంతా వేసుకున్నాడు. Night 1 o'clock. రాత్రి చూడండి 1 అవుతుంది అప్పుడు మధ్యరాత్రి. His son got up. అకస్మాత్తుగా వాళ్ళ కుమారుడు లేచాడు. Daddy, why you are doing all these things? అడిగాడు, నాన్న ఎందుకు ఈ సంగతులన్నీ చేస్తున్నావు ఇప్పుడు? There is no meeting now. ఇప్పుడు ఏ కూడిక లేదు కదా. Night 1 o'clock. ఇప్పుడు రాత్రి 1 అవుతుంది. Where you are going? ఎక్కడికి వెళ్తున్నావు? And he sat there in the chair. అక్కడ కుర్చీలో కూర్చున్నాడు. And he told, ఆయన అన్నాడు, God is calling me, I am going. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను వెళ్తున్నా. Next 15 minutes he was
gone. తర్వాత 15 నిమిషాల్లో ఆయన వెళ్ళిపోయాడు. From our own assemblies. మన సొంత సమాజాల్లో. What about you? మీ విషయం ఏంటి? What a wonderful preparation. What a call from God. Prepared. Even physically also I want to go like this, well prepared. He prepared in the middle of the night. కనుక ఈ సిద్ధపాటు దేవుని యొద్ద నుండి పిలుపు వచ్చినప్పుడు ఆత్మీయంగా భౌతికంగా కూడా సిద్ధపడి మధ్యరాత్రిలో ఆయన దేవుని యొద్దకు వెళ్ళిపోయాడు. 6 years back. 6 సంవత్సరాల క్రితం when my own father is dying, మా నాన్న మరణించినప్పుడు I have seen that he is going to die within 5 minutes. నేను చూసి 5 నిమిషాల్లో ఆయన చనిపోబోతున్నాడు. Doctors have they have given up hopes. డాక్టర్లు చెప్పారు ఇంకా ఆశ లేదని. All the children are there. పిల్లలందరూ మేము ఉన్నాము. My mother is there. మా అమ్మ కూడా అక్కడే ఉంది. And when I was seeing his face, నేను ఆయన ముఖం చూస్తున్నప్పుడు yes, within 5 minutes he will go. 5 నిమిషాల్లో ఆయన ఇంకా వెళ్ళిపోతాడు. Then I told my mother and sisters, అప్పుడు మా అమ్మతో చెప్పాను, నా సహోదరులతో చెప్పాను, let us sing a chorus and let us pray with prayers sounding in his ears, let him go to his eternal abode. మనం ఒక పల్లవి పాడుతూ ప్రార్థన చేస్తాం, ఆ ప్రార్థనలు ఆ పాటలు వింటూ తన పరలోక నివాసానికి తాను వెళ్ళనిస్తామన్న. I was just sitting before him. I am telling my own experience. నా సొంత అనుభవం చెప్తున్నాను. అక్కడే కూర్చుని ఆయన ఎదుట. Because somebody told me before dying they will open their eyes and close. ఎందుకంటే I believed it. ఎవరో చెప్పారు ఏంటంటే మరణించేదానికి మునుపుగా వాళ్ళు కళ్ళు తెరుస్తారు మరలా మూసుకుంటారు. నేను అది నమ్మాను. With all that, we do not know. I have not gone through that experience, so we do not know what they will do is with all their strength taking them into their eyes, they want to see everybody and then they want to close the eyes. కాబట్టి ఈ సంగతి మనకు తెలియదు, నాకు కూడా ఈ అనుభవం లేదు వ్యక్తిగతంగా, కనుక నేను చూడాలనుకుంటున్నాను. అంటే వాళ్ళ పూర్తి బలానంతటిని బుజ్జుకొని కళ్ళు తెరిచి కళ్ళు ఒక్కసారి అందరిని చూసి మరలా కళ్ళు మూసుకు. Some people criticized me for that. దాన్ని కొరకే కొందరు నన్ను విమర్శించారు. What is that? ఏంటి? When he is still alive, he killed him. ఆయన ఇంకా బ్రతికి ఉన్నప్పుడే ఆయన చంపేశాడు అని. 5 minutes. 5 నిమిషాల్లో My family members prayed. నా కుటుంబ సభ్యులు ప్రార్థన చేశారు. And I just sat before him. నేను ఆయన ఎదుటలా కూర్చున్నాను. I know he has come to the last minute or last 2 minutes. ఆయన తన జీవితంలో ఒక 2-3 క్షణాల్లో చివరికి వచ్చేసాడు. As I expected, he opened his eyes. నేను అనుకున్నట్లుగా నేను కళ్ళు తెరిచాడు. And I was just sitting before him. నేను నేరుగా ఎదుటే కూర్చున్నా. And immediately closed. ఆయన వెంటనే కళ్ళు మూసాడు. And later 1 minute he lived and then died, called to glory. But that 1 minute I praying, Lord, thou hast given us a godly father, and we are handing over that soul to you. And when I opened the eyes, my brother-in-law saw the pulse gone. కనుక 1 నిమిషం బ్రతికున్నాడు. ఆ 1 నిమిషంలో నేను ప్రార్థన చేశాను. దైవభక్తి కలిగినటువంటి తండ్రిని ప్రభా మీకు ఇచ్చినందుకు వందనాలు, ఆయన ఆత్మను మీకు అప్పగిస్తున్నాను. నేను ప్రార్థన చేసి కళ్ళు తెరిచాను. మా బావగారు ఆయన నాడి పట్టుకొని చూశాడు. అప్పటికి ఆయన వెళ్ళిపోయాడు. I was joyful. నేను చాలా ఆనందించాను. I could send my father when the prayers are ringing in his ears, when the songs are ringing in his ears, he entered eternal worship. చూడండి, మా నాన్నగారు ఈ ప్రార్థనలు దేవుని పాటలు ఆయన చెవిలో గింగురుమంటా ఉంటుండగా ఆయన పరలోక ఆరాధన వినటానికి పరలోకానికి వెళ్ళిపోయాడని ఎంతో ఆనందంతో నిన్నాను. If God calls you, దేవుడు నిన్ను పిలిస్తే will your end be like that, well prepared, or like Lot's wife, all of a sudden, because the punishment of God will be sudden? నీ ఈ యొక్క ముగింపు ఈ రీతిగా పూర్తిగా సిద్ధపడినట్లుగా ఉంటుందా, లేక లోతు భార్య వలె హఠాత్తుగా నీపై దేవుని తీర్పు పడి సిద్ధపాటు లేకుండానే ఉంటావా? Very sad thing is, చాలా విచారకరమైన సంగతి, she died in the very act of sin. That is what God said. She was not obeying it. As a disobedient believer she died. చూడండి, చాలా బాధాకరమైన, I don't call her believer. చూడండి, ఎంతో బాధాకరమైన సంగతి. ఆమె జీవితంలో ఆమె పాపం చేస్తూ, అంటే అవిధేయతతో కూడిన కార్యాన్ని చేస్తూ, దేవుడు చెప్పిన దాన్ని చేయకూడదని దాన్ని చేస్తూ మరణించింది. She never expected that she will die. ఆమె ఎన్నడూ కూడా మరణిస్తానని తను అనుకోలేదు. Do you know why? ఎందుకో తెలుసా? She is in full health and strength. She is walking. ఆమె పూర్తి బలముతో ఉంది, ఆరోగ్యముతో ఉంది కనుక నడుస్తూ చక్కగా వెళ్తుంది. Even though she gets a heart attack, at least 4 or 5 minutes time will be there for her. It is worse than a heart attack. చూడండి, ఆమె ఒకవేళ చూసిన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినా కూడా 3-4 నిమిషాలు ఉంటది, కానీ దానికంటే ఘోరంగా మరణించింది. And very sad thing is, in the very act of sin, God asked her not to turn back. Turning back, she died. That means very act of sin she died. చూడండి, ఆమె మరొక సంగతి, ఆమె దేవుడు ఏదైతే చేయకూడదు వెనక తిరిగి చూడకూడదు అని చెప్పాడు, ఆ పాపము చేస్తూ ఆ విధేయత చూపిస్తూ మరణించింది ఆమె. You must have
seen people dying like that. మీరు ప్రజలు అలాగ మరణించడం చూసింటారు. I have seen. నేను చూశాను. In one of the assemblies, ఒక సమాజంలో 2 elders are fighting. ఇద్దరు సంఘ పెద్దలు కొట్లాడుతూ ఉన్నారు. Nearby 5 kilometers away, I went for a special meeting. దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలో ప్రత్యేక కూడికకి వెళ్ళాను. And these 2 elders are fighting. ఈ ఇద్దరు పెద్దలు ఒకరితో ఒకరు కొట్లాడుకుంటున్నారు. Come on, I will see. Come on, I will see. వాళ్ళు అంటున్నారు, నువ్వు బయటికి రా చూపిస్తా, నేను సంగతి చెప్తా, అలాగ మాట్లాడుతున్నారు. ఎవరు వాళ్ళు? Born again elders. వారు తిరిగి జన్మించిన దేవుని I'm not talking about other assemblies. I am talking our own assemblies. నేను బయట సమాజాల గురించి చెప్పట్లే, మన సొంత సమాజాల గురించి. And one brother, yes, I will see you. ఇంకొక ఆయన అంటున్నాడు, సరే నీ సంగతి చెప్తాను, చూసుకుంటాను అంటున్నాడు. That is his last word and fell down and died. అవే చివరి మాటలు, అక్కడే పడిపోయాడు, చనిపోయాడు. By seeing that man, the other fellow fell down. ఆయనను చూడడం ద్వారా ఇంకొక అతను కూడా కింద పడిపోయాడు. But praise God, he is not dead till today. అయితే దేవునికి స్తోత్రం, ఆయన ఇప్పటి వరకు చనిపోలేదు. But the other person died. అయితే వేరొక అతను చనిపోయాడు. While shouting on his brother, he died. తన సహోదరునిపై కేకలు వేస్తూ చనిపోయాడు. What type of testimony we can bear? ఏ రకమైనటువంటి సాక్ష్యాన్ని మనం ఇవ్వగలము? In the very act of sin, very sad thing to say. చూడండి, ఎంత And she died. ఆమె చాలా బాధాకరమైన సంగతి ఏంటంటే పాపము చేస్తూ ఆమె మరణించింది. Be careful. కనుక జాగ్రత్తగా ఉండాలి. When you are sending an evil message, if God calls you, what will happen to you? నీ ఒక చెడు మెసేజ్ పంపిస్తూ ఉన్న సమయంలో దేవుడు నిన్ను పిలిస్తే ఎలా ఉంటుంది ఈ పరిస్థితి? What type of testimony we can have? ఏ రకమైనటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటున్నాం? After preaching so many things, when I am involved in some unwanted thing, at that time if God calls me, what testimony I can have? అనేకమైనటువంటి సంగతులు బోధించిన తర్వాత పనికిరాని సంగతి చేస్తున్నటువంటి సమయంలో దేవుడు నన్ను పిలుచుకున్నప్పుడు ఎలాంటి మరి చెడు సాక్ష్యంగా అది ఉంటుంది. When I think of it, it is really fearful indeed. గనక దీని గురించి ఆలోచించడం నిజంగా అది భయాన్ని గొలిపేటువంటి సంగతిగా కనబడుతుంది. What about you? మీ విషయం ఏంటి? This was the end of Lot's wife. లోతు భార్య యొక్క ముగింపు అలాగుంది. No time to prepare. సిద్ధపడడానికి సమయం లేదు. There is no time to take the next step. Till today she is like that only. తర్వాత అడుగు వేసేదానికి కొరకు కూడా ఆమెకు సమయం లేదు. ఇప్పటి వరకు కూడా ఇక్కడ అడుగేస్తుంది, అక్కడ ఉంది, ఇప్పటి కూడా ఇశ్రాయేల్ దేశాన్ని వెళ్ళి చూడొచ్చు. If you read the verses like Proverbs 9:11, మీరు సామెతలు 9:11 లాంటి వచనాలు చదివితే, and Psalm 55:23, కీర్తన 55:23, and Ecclesiastes 7:17, ప్రసంగి గ్రంథం 7:17, why you reduce your longevity by this evil living? కనుక ఎందుకని చెడు జీవితాన్ని జీవించడం వలన ఈ దీర్ఘాయువును తగ్గించుకుంటావు? God has given you wonderful life. దేవుడు నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. If she would not have turned back, probably for few more years she would have lived, isn't it? కనుక ఆమె ఒకవేళ వెనకకి తిరిగి చూసి ఉండకపోతే ఇంకా కొన్ని సంవత్సరాలు బతికి ఉండేది కదా. So she herself cut short of her life. కనుక ఆమె తనంతట తానే తన ఆయువును తగ్గించుకునింది. Is it not true? ఇది సత్యం కదా? If she have not turned back, she would have gone forward. ఆమె వెనకకి తిరిగి చూసి ఉండకపోయినట్లయితే ముందుకు వెళ్ళిపోతుంది కదా. Because she died, ఆమె మరణించింది కనుక Lot and his daughters are going in the front. They also could not turn back. లోతు ఆయన కుమార్తెలు ముందు వెళ్తున్నారు కనుక వాళ్ళు వెనకకి తిరిగి They could చూడలేకపోయారు. not see her on that day. ఆ దినాన ఆమెను వారు చూడలేకపోయారు. Maybe at a later day, probably Lot must have seen that pillar. ఆ తర్వాత దినాల్లో ఎప్పుడైనా ఆ స్తంభాన్ని లోతు చూసుంటాడు. What a pathetic ending, brothers and sisters. ఇలాంటి దయనీయమైన దౌర్భాగ్యమైన అంతం సహోదరి Don't సహోదరులారా. think that simply the Lord said, remember Lot's wife. There is so many wonderful things. Yes, when the word came from Lot's mouth means, how many wonderful things will be there. కనుక ఏదో మామూలుగా దేవుడు ఆ మాట అనేసాడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోద్దు. దేవుడు నోట్లో నుంచి ఆ మాటలు వచ్చాయంటే అనేకమైన అద్భుతమైనటువంటి పాఠాలు సంగతులు దాంట్లో ఉన్నాయి. So the first thing what I want to share with you is, her punishment was sudden. కనుక మొదటి సంగతి మీతో చెప్పబోతుంది ఏంటంటే ఆమెపై వచ్చినటువంటి శిక్ష హఠాత్తుగా లేక అకస్మాత్తుగా పడింది. And the second thing, రెండవ సంగతి, the second thing I will close for today. ఇది నా రెండవ దాంతో ముగిస్తాను. And her punishment was shameful. Not only sudden, it was shameful. చూడండి, ఆమె పొందినటువంటి శిక్ష అకస్మాత్తుగా పడటమే కాదు కానీ చాలా సిగ్గుకరమైనటువంటి ఆ యొక్క శిక్ష, Very hopeless ending. ఎంతో చూడండి ఆశ లేనటువంటి అంతం.
And what a hopeless end to that soul. అది చూడండి, ఆమె జీవితానికి ఎలాంటి నిరీక్షణ లేనటువంటి అంతం అది. Many times when we go to hospitals, visiting the hospitals, our dear ones, if they are in hospital, చాలాసార్లు ఆసుపత్రిలో మనం తెలిసిన వాళ్ళు ప్రియులు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మనం చూస్తూ ఉంటాము. even in the last moments of their lives, generally we persuade them. వారి చివరి క్షణాల్లో ఉన్నప్పటికీ కూడా మామూలుగా మనం వాళ్ళతో మాట్లాడుతూ వారికి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. One side we will be comforting them, other side we will be sharing the gospel also indirectly or directly with them. ఒకవైపు ఏమో వాళ్ళని ఆదరిస్తూ ఉంటాం, మరొక వైపు నేరుగానో పరోక్షంగానో దేవుని సువార్త వాళ్ళకి అందజేస్తూ ఉంటాం. Because if you talk gospel directly, some people will be there, they will be scolding us. ఎందుకంటే నేరుగా మనం సువార్త చెప్పామనుకోండి, అక్కడ వేరే వాళ్ళు ఉంటారు, వారు తిడతారు. We will tell them, at least at this stage, in minutes you are going to die, at least now you just touch the hem of his garment. కనుక మనం వార్త చెప్తాము, ఇప్పుడు ఎలాగ నువ్వు చనిపోతున్నావు కొన్ని క్షణాల్లో, కనుక కనీసం ఈ చివరి క్షణాల్లో ఆయన వస్త్రపు చెంగు నువ్వు ముడితే చాలు అని We will be talking about the mercies of the Lord. దేవుని కనికరాల గురించి వాళ్ళతో మాట్లాడతాము. And we will be asking them to remember the Holy Spirit's power. కనుక దేవుని పరిశుద్ధాత్మ శక్తిని జ్ఞాపకం చేసుకోమని చెప్తుంటాం. Some of us, keeping the penitent thief in our view, we will be sharing gospel with those people, even in the last moments of his life or her life, she will come to the Lord. మళ్ళీ కొందరం అయితే ఆ శిలువ మీద మరి రక్షణ పొందినటువంటి ఆ శిలువ దొంగను జ్ఞాపకం చేసుకుంటూ ఆ చివరి క్షణాల్లో ఆమె రక్షణ పొందుతుంది, ఆయన రక్షణ పొందుతాడు అని చివరి క్షణాల్లో సువార్త చెప్తాం. We persuade many on their dying bed. కనుక మరణ పడక మీద ఉన్నప్పుడు అనేకుల్ని సువార్త చేత వారికి అందజేసి వాళ్ళకి చెప్పాలని ప్రయత్నిస్తాం. But when a person is suddenly cut down like this, అయితే ఒక వ్యక్తి అకస్మాత్తుగా వారి జీవితం మధ్యలో కొట్టివేయబడినప్పుడు, in the very act of sin, if the person is cut down, వారు పాపం చేస్తూ ఉంటున్నప్పుడే ఆ మధ్యలోనే వారు కొట్టివేయబడినప్పుడు, when the soul is summoned by God, appear before me. దేవుడు ఒక వ్యక్తిని నా ఎదుట ప్రత్యక్షం అవ్వు అని పిలుపు పంపించాడు అనుకోండి, We do not know when he will come. ఆయన ఎప్పుడు పిలుస్తాడో మనకు తెలియదు. He knows your in and out. నీ లోపల వెలుపల అంతా ఆయన నీ గురించి తెలుసు ఆయనకి. As we are walking like that, మనం అలాగ నడుస్తూ as ఉంటాం, I am speaking like this, నేను ఈ రీతిగా మాట్లాడుతూ ఉండగా suppose if the Lord says, ఒకవేళ ప్రభు అన్నాడు అనుకోండి, bring that soul, ఆత్మను తీసుకురండి, what will happen? ఏమవుతుంది? It is over. అయిపోయిందంతే. While preaching, if God calls me, that is a blessed thing. While I am involved in a evil act, if God calls me, what a shameful ending it is. కనుక వాక్యం చెబుతున్నప్పుడు దేవుడు నన్ను పిలిచినట్లయితే ఎంతో ధన్యకరమైన సంగతి, కానీ ఏదైనా పాప క్రియ చేస్తున్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు అనుకోండి, ఎంత సిగ్గుకరమైనటువంటి సంగతి అది. Her soul was summoned away in the very midst of wickedness. ఆమె దుష్టత్వము మధ్యలో ఉన్నప్పుడు ఆమె ప్రాణమునకు పిలుపు ఇవ్వబడింది. God has not given even 1 second to think of her life, to think of some prayer. No, nothing. ఆమె జీవితాన్ని గురించి ఆలోచించడానికి కానీ, ఏదో ప్రార్థన గురించి ఆలోచించడానికి కానీ ఒక క్షణం సమయం కూడా దేవుడు ఇవ్వలేదు. Lot's wife's life was like that. లోతు భార్య జీవితం అలాగుండింది. What a pathetic ending. ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి అంతం ఆమెది. Gone from earth, landed in hell. ఆమె భూమి మీద నుండి తీసివేయబడి నరకములోని కనబడింది. Before all the people, she is going out of the judgment of God. Actually, she was under the judgment of God. ప్రజలందరి ఎదుట దేవుని తీర్పును తప్పించుకొని వెళ్తున్న స్త్రీలా కనబడింది. నిజానికి దేవుని తీర్పు ఆమె మీద పడుతున్నట్టు. Everybody was looking at Sodom and Gomorrah. ప్రతి ఒక్కరు సొదొమ గొమొర్రా వైపు They are చూస్తున్నారు. seeing the judgment of God. వారు దేవుని తీర్పును చూస్తూ వచ్చారు. Even out of Sodom and Gomorrah, she died under the judgment of God. చూడండి, సొదొమ గొమొర్రాకు వెలుపల కూడా దేవుని తీర్పు పొంది ఆమె మరణించింది. They are wicked people, they are dying. వారైతే దుష్టులైన వారు మరణిస్తున్నారు. But she posed like a very good believer. అయితే ఈమె చాలా మంచి విశ్వాసురాల నటించింది. God is not partial. దేవుడు పక్షపాతి He is కాదు. not the respecter of persons. ఆయన మనుషులను చూసి పక్షపాతం So చూపించేవాడు when we కాదు. see the punishment of God, first thing is the punishment was sudden. కనుక దేవుడి యొక్క శిక్ష మనం గమనించినప్పుడు ఆ శిక్ష హఠాత్తుగా మొదటగా పడినట్లు చూసాం. Suppose if you are hearing this message, but till today you have not given your heart to Lord Jesus Christ. నీవు ఈ వాక్యం వింటా ఉన్నావు కానీ ఇంతవరకు కూడా నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి ఇవ్వలేదు. When there are so many severe warnings that are given to the born again people, if you are not born again, what a much more pathetic condition you are in. తిరిగి జన్మించి రక్షణ పొందినటువంటి వాళ్ళకే ఇలాంటి తీవ్రమైనటువంటి హెచ్చరిక మాటలు ఇవ్వబడతా ఉన్నప్పుడు నీకు అసలు రక్షణే లేనప్పుడు నీ స్థితి ఎంత దౌర్భాగ్యం, ఎంత దయనీయం. Think of your life. నీ జీవితాన్ని గురించి ఆలోచించు. Think of Lot's wife. లోతు భార్యను గురించి ఆలోచించు.
Not only Abel, after dying he is speaking. Lot's wife also after death she is speaking to us. చూడండి లోతు ఇక హేబేలు మృతి నొందియు మాట్లాడటమే కాదు కానీ ఈ లోతు భార్య కూడా మృతి చెంది ఇంకా మీతో మాట్లాడుతా ఉంది. The moment when you close your eyes on this earth, the desire of the Lord is you must be in the eternal bliss with your Savior, not to go to hell. కనుక నీ కన్నులు ఈ భూమి మీద మూసిన వెంటనే చివరిసారిగా ఆ రక్షకుడితో పాటు నిత్యమైనటువంటి దీవెనకరమైన స్థలంలో ఉండాలనేది ఆయన ఆశ, కానీ ఆ నరకానికి వెళ్ళాలనేది కాదు. Why can't you come to Lord Jesus Christ today? కనుక ఇది నా ఎందుకని యేసుప్రభువు వారి యొద్దకు నువ్వు రావద్దు? Why you want to end your life like that? Before your eyes, how many people are dying all of a sudden? ఎందుకు నీ జీవితాన్ని అలాగనే ముగించాలనుకుంటున్నావు? నీ కళ్ళ ఎదుట ఎంతమంది హఠాత్తుగా మరణిస్తున్నా చూస్తున్నావు? Dear friend, ప్రియమైన స్నేహితుడా, come to Jesus. యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు రా. And those of us who are born again, మనలో ఎవరమో తిరిగి జన్మించామో let us walk very carefully. మనం జాగ్రత్తగా నడుచుకుందాం. We do not know when our end will come. మన అంతం ఎప్పుడు వస్తుందో మనకు By తెలియదు. seeing all the things around us, one thing is very sure, end is very short. ఈ చూడండి ఇవన్నీ మన చుట్టూ జరగడానికి సంగతులు చూస్తూ ఉన్నప్పుడు ఒకటి నిశ్చయం ఏంటంటే మన అంతం అనేది చాలా త్వరగా ఉందని. Let us be careful. కనుక చాలా జాగ్రత్తగా ఉంటాం. Remember Lord's wife. లోతు భార్యను జ్ఞాపకం చేసుకున్నది. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.